ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని మాట జీవం కలిగిన మాట. మరి అలాంటి మాటను వినడానికి మనం అందరూ వచ్చి ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. విలాప గ్రంథములు 683 పేజీ నంబరు 683 విలాప గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఈరోజు వాక్యంగా ధ్యానం చేసుకుందామండి. 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. చాలండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. విలాప అనగా ఏడుపు, కన్నీరు, అంగలార్చుట అన్నమాట. ఈ పుస్తకం రాసింది ఇర్మియా భక్తుడు. ఇర్మియా గారికి ఉన్న ఒక లక్షణం, లేదా ఇర్మియా గారిని నేటి భక్తులు ఏమని పిలిచేవారు అని అంటే కన్నీటి ప్రవక్త అనేవారు అన్నమాట. ఎందుకు అంటే ప్రజలేమో పాపం చేస్తున్నారు, దేవునికేమో కోపం వస్తుంది. దేవుడికి చెబితే ముందు వాళ్ళకి చెప్పు అంటున్నాడు, ప్రజలకు చెప్తే దేవుడు ఉన్నాడా ఇంట్లో, ఇదంతా నువ్వు మమ్మల్ని కావాలని అని అంటున్నాడు. మనుషులకి చెప్పలేకపోతున్నాడు. దేవుడి దగ్గర, మనుషుల దగ్గర ఏడుపే, దేవుని దగ్గర ఏడుపే. కాబట్టి పాస్టర్ గారు తను జీవించిన కాలంలో కూడా ఎక్కువ ఏడ్చాడంట. అందుకని దాని మీద ఒక పుస్తకమే రాశాడు, ఏడుపు పుస్తకం అని. దాన్ని విలాప పుస్తకం అంటారు. ఈ విలాప గ్రంథమును రాస్తూ ఈ 3వ అధ్యాయంలోని 27వ వచనాన్ని మనం చదువుకున్నామండి. 27వ వచనంలో ఏముంది అంటే నా మాటలో చెప్తాను. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. ఆ కాడిని మోపిన వాడు కూడా దేవుడేనంట. యవన కాలంలో అనగానే ఉడుకు రక్తం, అప్పుడే లేలేతగా వయసు వస్తుంది, మీసాలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయేమో. ఒక 15-16 నుంచి ఒక 30 లోపు వారిని యవనస్తులు అని పిలుస్తూ ఉంటారు, టీనేజ్ అని అంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఏజ్. ఈ ఏజ్ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఒక కాడిని మోపాలి అని ఆశపడ్డాడట. వాళ్ళకి బాధ్యత. కాడి అంటే ఏదో పశువుకి వేసినట్లుగా ఎట్లు బండి వేయడం కాదు. కాడి అనేది, మెడకాడ కాడి అనేది బైబిల్ గ్రంథంలో యవన కాలము మోసే కొన్ని కాడులు ఉన్నాయి, కానీ అది ఇప్పుడు చెప్పను. కానీ దేవుని చిత్తమే అదో సబ్జెక్టు. యవనస్తులు చేయవలసిన లేదా మొయ్యవలసిన కొన్ని భారాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఈ పూట నేను ఒక భారాన్ని మోసిన ఒక స్త్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకనంటే ఈ కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో నేటి క్రైస్తవ సమాజంలో యవనస్తులైన వారు చెడిపోతున్నారు. స్నేహితులు ఏర్పడడం వల్ల, ఏమండి, చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకి వెళ్ళడం వల్ల, దాన్ని ఏమనాలి, మనకి అందుతున్నట్టే అనిపిస్తారు. నా కొడుకు ఏమి తప్పట్లేదండి అనిపిస్తారు. కానీ వాడి ప్రయత్నాలు, ఎవరో సైతాను ప్రయత్నాలు కూడా జరక్క మాటల. ఇలాంటి కాలములో బైబిల్ చెప్తున్న 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నడకను సిద్ధపరుచుకుందురు, నీ వాక్యము చేతనే. దాన్ని జాగ్రత్తగా కనుక ధ్యానిస్తే యవనస్తులు చెడిపోరు. అందుకని యవనస్తులు అంట ఎక్కువ వాక్యాన్ని చదివించాలి, బైబిల్ చదివించాలి, వినిపించాలి. నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, ముందు ఒక 2 గంటలు మన మందిరంలో కూర్చొని వాక్యం వినప్పుడు ఇల్లు అని మన పిల్లలకి మనం నేర్పాలి. నిజమే, పని ఉంటుంది, భారం ఉంటుంది, కాదంటలా. కానీ మీ బిడ్డలు ప్రయోజనకరంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం పూట ఒక 2 గంటలు మన మందిరాల్లో
ఆయా మందిరాల్లో కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపిస్తే ఒక బాధ్యత, ఒక తృష్ణ అనేది వారికి కలుగుతుంది. ఎందుకంటే కీర్తన గ్రంథం 11వ కీర్తన 9వ వచనంలో, యవనుడా యవన కాలమందు నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, ఎలా తింటావో తిను, కానీ తిరిగే తిరుగుడికి కానీ తినే తిండికి కానీ మాట్లాడే మాటకి ప్రతి దానికి ప్రసంగి గ్రంథం 11:9. ఇందులో యవనుడా నీ కాలమందు నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు కానీ నేను దాని ప్రతిదీ కూడా లెక్క అడుగుతానంటాడు. కాబట్టి ప్రతి విషయంలో యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, ముసలోళ్ళు మాకు కుర్రోళ్ళ గురించి ఏం చెప్తారు పాస్టర్ గారు అని. ముసలితనం నీ శరీరానికే కానీ నీ ఒంటికి కాదు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇదే వసంతం వాళ్ళలో మా పాస్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, పేరు సుందరం అయ్య గారు అని. మొన్నే 75 వచ్చినాయి. ఎలా ఉంటాడండి? ముసలాయనలా ఉంటాడు. వయస్సే కానీ చురుగ్గా వెళ్తారు. కాబట్టి నీ వయస్సు ఎంతైనా ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ సంబంధమైన గుణాలు ఏ వయసులో ఉన్న వారికైనా, బైబిల్ ఏమన్నా తెలుసా? చిన్నపిల్లలతో దేవుడు చిన్నపిల్లలాగే మాట్లాడతాడు. నడి వయసుతో ఉన్న వాళ్ళని నడి వయసుతోనే మాట్లాడతాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. అలాగని చెప్పి ఏమండి ఇది ఈ వాక్యం వీళ్ళకే సంబంధం అంటకు లేదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమెను ఎందుకు పరిచయం చేయాలి అనడానికి ఒక చిన్న చరిత్ర చెప్పి ముందుకు వెళ్తాను. మనందరికీ బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఆయన రెండవ రాజు. మొదటి రాజు సౌలు. అతని తరువాత దేవుడు తన యథార్థత ప్రవర్తన చూచి గొర్రెల దొడ్డులో ఉన్న ఆయన, అంటే గొర్రెలు కాసుకునేవాడు, ఆయన్ని పిలిచి సింహాసనం మీదకి ఎక్కించాడు. ఆశ్చర్యమైన సంఘటన. గొర్రెలు కాసుకునేవాడు రాజు అవడం ఏంటి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా సరే, ఇప్పుడు సింహాసనంకి ఎక్కాడు. ఈయన జీవించిన లేదా పాలన చేసింది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తన పాలనలో, అలాగే ఇంచుమించు దావీదు గారి జీవితం అయితే కరెక్ట్గా ఆ ఏజ్ చెప్పలేదు, కానీ నేను ఇలా అంటాను, ఓ 80 నుంచి 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. ముసలాయన అయిపోయాడు. మంచం మీద ఆయన పరిస్థితికి వచ్చేసాడు. కానీ చరిత్రలో గొప్ప యుద్ధాలే చేశాడు, గొప్ప కార్యాలే చేశాడు, దేవునికి ఇష్టడయ్యాడు, అంతకంటే ముఖ్యంగా జనాలకు కూడా ఇష్టడయ్యాడు. కానీ ఏం చేస్తాం, వయసు మీదకి వచ్చేసింది. 80 నుంచి 90 సంవత్సరాల వృద్ధాప్యానికి వచ్చేస్తే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం మనం తీసి పెట్టుకొని ఉంచుకోండి. మనం 1 నుండి 4 వచనాలు మనం చదువుదాము. నేను చెప్పిన తర్వాత మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ రాజుగారికి ఎప్పుడైతే 70 నుంచి 80 సంవత్సరాల వయసు వచ్చిందో, ఈ రాజుగారి కంట మరి చలికాలం కదా, ఇప్పుడు 2, 3, 4, 5, 10 దుప్పట్లు వేసిన చలి ఆగట్లేదంట. చెప్పండి, ఎన్ని దుప్పట్లు? 10 దుప్పట్లు వేసినా చలి ఆగట్లేదంట. ఏం చేయాలి అనే ఒక ఆలోచన తమ కుమారుడికే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారికే కానీ, రాజుగారికి చలి ఆగట్లా. మరి ఏం చేద్దాం? దుప్పట్లు తెచ్చాం, అయినా చలి ఆగట్లా. రగ్గులు కప్పుతున్నాం, అయినా చలి ఆగట్లా అని ఆలోచన చేస్తుండగా ఒక తెలివైన వాడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, అరే రాజుగారికి వెట్ట తగ్గాలి లేదా ఆ చలి తగ్గాలి అంటే వెట్ట పుట్టాలి. వేడిది సంబంధించింది ఏదైనా సరే ఆయన పక్కలో వేస్తే ఆయన దాన్ని కౌగిలించుకొని పడుకుంటే కొంచెం చలి అనేది తగ్గుతుంది. అలా వేడిది పెట్టాలి అంటే అది వస్తువుల వల్ల జరిగే పని కాదు. కాబట్టి రాజుగారి, నేను నా మాటలు కొంచెం ఇబ్బందికరం అనిపించినా మీరు తప్పుగా ఆలోచన చేయొద్దు. రాజుగారి పక్కలోకి ఎవరైనా వెళ్తే ఏం తగ్గిద్ది? ఒక మనిషి ఉష్ణోగ్రత 98.6, అంతేగా? థర్మోమీటర్ మన సంఖ్యలో పెట్టినప్పుడు మనిషి సగటు ఉష్ణోగ్రత 98.6.
ఈ 98.6 దాటితే జ్వరం అంటారు దాన్ని. ఒంట్లో వేడెక్కువైతే జ్వరం వస్తుంది. అంటే జ్వరం ఎప్పుడు దాకా లేదు అని చెప్పొచ్చు అంటే 98.6 మన థర్మోమీటర్లో చూసుకుంటే సరిపోతుంది. తక్కువైంది అనుకోండి లో టెంపరేచర్ అంటారు, చలి కుదుపులు వస్తాయి. ఎక్కువైతే జ్వరం వస్తుంది. ఓకేనా? రైట్, వినండి. ఇప్పుడు ఈ రాజుగారికి వెంట పుట్టాలి అంటే ఎవరైనా ఒక మనుషులు కావాలి. అప్పుడు వీళ్ళు ఆలోచించి, రే ఒక ఆడపిల్ల అయితే రాజుగారిని దగ్గరుండి చూసుకుంటుంది, మంచి తిండి పెడుతుంది, ఇంకా చెప్పాలంటే పక్కలోకి వస్తుంది. ఇవి ఆలోచన చేసి ఇశ్రాయేలీల యొక్క ప్రాంతం అంతా తిరిగారు. ఇశ్రాయేల్ గోత్రాల్లో ఎవరున్నారు అని చూస్తే షునేమియ పట్టణస్థురాలైన అబీషగు, చెప్పండి ఆవిడ పేరేంటంట, అబీషగు అనే ఒక చిన్నది అన్నాడు. చిన్నది అంటే అర్థం ఏంటంటే పెళ్లి కానిది అని అర్థం. రెండవది, చిన్నది అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వాలంటే ఎంత వయసు ఉండాలి? ఒక 20 సంవత్సరాలు. అంటే ఆమెకు 15 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి రాజుగారికి పరిచారం చేయడానికి, రాజుగారికి వెట్ట కలగడానికి, వేరే భాష మనకు వద్దండి, వెట్ట కలగడానికి అంటే ఆయన ప్రక్కలోకి పడున్నప్పుడు ఆయనకి వేడి పుట్టడానికి ఒక ఆమెను నియమించారు. ఆమె పేరే అబీషగు. అబీషగు అంటే అర్థం ఏంటంటే వెతుకుట అని అర్థం. వెతుకుట అని అర్థం. అయితే ఇప్పుడు బైబిల్ ఈమె గురించి ఏం చెప్పిందో చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. చదువమ్మ. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు నా ఏలిన వాడువును రాజునకు నీ కొరకు తగిన చిన్నదానిని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖము నుండి ఉండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిలిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదానిని వెతికి అబీషగు అను షునేమీయురాలును చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. వినండి చాలా జాగ్రత్తగా. కొన్ని మాటలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు, కానీ ఈమెలో కొన్ని ఏదో నేర్చుకోవాలని ఈరోజు మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. నేను చెప్పిన చరిత్ర ఉంది కదా, రాజుగారికి చలాగట్లేదు, వెట్ట కావాలి, ఒక ఆమెను కావాలి గనక వెతికారు. ఆమె ఏ ప్రాంతపురాలంట? షునేమియ పట్టణపురాలు. బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం లేదా 8వ వచనం చదివితే షునేమి పట్టణంలో ఒక ఆవిడ ఉందని, ఆమె గనురాలుగా పిలువబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో షునేమి పట్టణస్థులు గనులుగా పిలువబడ్డారని. ఈమెలో ఉన్న ఘనత ఏమిటి అని కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, ఈమె యవనస్తురాలు. యవనస్తులు అనగానే మనం ఇలా అనుకోవచ్చా? ఎన్నో కోరికలు ఉంటాయి. ఎన్నో స్కూల్లో చదువుకోవాలనో, కాలేజీలో చదువుకోవాలనో, బస్సు మీద వెళ్ళాలనో. నేను యవనస్తులు అయినప్పుడు ట్రైన్ మీద వెళ్ళి కైకులూరు నుంచి భీమవరం, ఏమండి, ట్రైన్ మీద తిరిగి చక్కగా రెస్టారెంట్లు, ఏమండి, చక్కని బాయ్ ఫ్రెండ్స్ లేదా అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళతో సరదాగా తిరగాలని ఎన్ని కోరికలు ఉంటాయి. ఒక మాటలో ఇలా అనుకుందామా, రాజుగారికి ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో ఈమె ఎన్ని కళ్ళగా ఉంటుందో, కానీ కేవలం రాజుగారి వల్లే ఈమె కళ్ళ చెదిరిపోయింది. రాజుగారి వల్లనే ఈమె కళలు పోయినాయి, కోరికలు పోయినాయి, ఆశలు చంపుకుంది, ఇలా అనుకోవచ్చు. కానీ
బైబిల్ గ్రంథంలో ఈమెను మనం చూసుకొని పాఠాలు నేర్చుకోమని చెప్తుంది. ఒకటి ఆమె త్యాగం. చెప్పండి, ఏం చేసిందంట? త్యాగం చేసింది. ఏం త్యాగం చేసిందని చెప్పొచ్చు? మీరు చెప్పండి, మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఏం త్యాగం చేసింది ఆవిడ? ఏం త్యాగం చేసింది? తన వయస్సును త్యాగం చేసింది. ఏం త్యాగం చేసింది? తన జీవితాన్ని త్యాగం చేసింది. ఏంటండి ఆమె జీవితం అంటే? మనం మాట్లాడుకుందామండి. ఇలాగా బెట్ట కలగాలి అంటే బట్టలు ఉండాలి, బట్టలు ఉండకూడదు కదా. రాజుగారు కొన్ని కాలం బతుకుతాడు అనుకుందాం. తర్వాత ఈవిడ పెళ్లి చేసుకోమంటే ఎవరైనా చేసుకుంటారా? ఏంటి ఈవిడ చేసే ఆ వృత్తిని బట్టి, లేదా ఏంటి ఆవిడ వృత్తి? పడుకోవడమే. బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆమెతో కలవలేదు రాజుగారు. కానీ నా భార్య వేరొక వాళ్ళతో పడుకుంది అంటే ఎవరు కూడా అంతెందుకండి. 12 రోజులు ఆగితే క్రిస్మస్ వస్తుంది. మనం తల్లి అయిన మరి గురించి చెప్పుకుంటాం. ఆమె చేసిన త్యాగం ఏంటి? వివాహము కాకముందునే ఏమైంది? దేవుడు అడిగాడు, అమ్మ మీ గర్భం నాకు కావాలి అంటే ఏం చేసింది? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంటే, నిశ్చితార్థం అయినా సాక్షాత్తు దేవుడే నా కడుపులో పుడతానంటే అంతకంటే నాకేం కావాలి అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసింది. ఉన్నారా మనలో త్యాగమూర్తులు? దేవుడు పని అంటే ఏం త్యాగం చేస్తున్నాం మనం? దేవుడి కార్యక్రమాలంటే ఏం త్యాగం చేస్తున్నాం? అంతెందుకు, 7 కాడి నుంచి 9 వరకు కరెక్ట్గా 7 వచ్చిన వాళ్ళు ఒకసారి చేయండి. గమనించండి. నేను నా కూతురే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా 7:01 అయింది అనుకుంటా. 1-2 నిమిషాలు లేట్గానే వచ్చా. కాబట్టి గమనించండి ప్రియులారా, నా కూతురు ముందు వచ్చిందంట. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంటికి ఎలా వండుకోవచ్చు మనం. అబ్బా, నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక కథ గుర్తవుతుంది. కోతు కథ. కోతు ఉపవాసం ఉండాలనుకుందంట. 2 రోజులు, 1 రోజు ఆ కోతి కనిపించిందంట. పొద్దునుంచి సాయంకాలం దాకా ఏదో ఉపవాసం ఉంటాను, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వండుకోవాలిగా. అప్పుడు ముందే ఏం చేసిందంటే 4 కొబ్బరికాయలు తెచ్చుకొని ఏమండి అక్కడ పెట్టుకొని ఉపవాసం మొదలెట్టిందంట. చదివారుగా మీరు. మళ్ళీ అనిపించిందంట, ఉపవాసం చేసి వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయలు కూడా చేత్తో ఎత్తి కొట్టగలనా? అందుకని ఏం చేసింది, ముందే కొట్టేసుకుందంట. కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ పెట్టుకుందంట. దాని తర్వాత అనుకుందంట, ఆ కొట్టిన కొబ్బరికాయ పళ్ళతో పీకలా అని ఆలోచన వచ్చి ఆ కొబ్బరికాయ తీసి పళ్ళతో పీక్కుందంట. మళ్ళీ అనిపించిందంట, అసలు చేత్తో ఆ పీకిన మొక్కలైనా పట్టుకోగలరా అని చెప్పి కొన్ని మొక్కలు తీసుకొచ్చి నోట్లో వేసుకుందంట. ఇంకేముంది, ఉపవాసం అవగానే అమ్మని నవ్వులేద్దాం అనుకుందంట. దాని తర్వాత అనిపించిందంట, నోట్లో దాకా బాగానే ఉంది, ఉపవాసం ఉండి ఉంటాను కదా, నీరసించిపోతాను కదా, నవలగల్లా అనిపించి చెప్పండి, మీకు తెలిసిన విషయమే, నవ్వులిందంట. నవ్విన తర్వాత మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే, మింగగలరా అని ఆలోచన వచ్చిందంట. ఇలా ఉందంట మన ఉపవాసాలు. ఏమ్మా నిజం చెప్పండి, ఇంటికిలాగా వండుకోవచ్చులే అని చెప్పి వచ్చామండి, ఇంటికిలాగా పనులు చేసుకోవచ్చు అని వచ్చామండి అన్నవాళ్ళు ఉన్నారా? వండుకొని ముందే రాలేదా మీరు? మళ్ళీ 9 కాడి నుంచి ఏమంటే టిఫిన్లు ఉంటాయి ఉండవు అని చెప్పి మంచిదాన్ని. కాబట్టి గమనించండి, ఇవి లోకపు త్యాగాలు. కానీ దేవుడికి మనం ఏం త్యాగం చేస్తున్నాం? రాజుగారికి సమస్య అనగానే ఈ అభిషేకు తన వయస్సుని, తన జీవితాన్ని త్యాగం చేసిందండి. తనకు మళ్ళీ పెళ్ళి అవుతుందో లేదో తెలియదు. తన ఆలోచన ఏంటంటే, నా వల్ల ఒక వ్యక్తి ప్రయోజకుడు. ఎవరండి ఆయన? దావీదండి. ఎన్ని కథలు వినుంటుంది, రాజుగారి గురించి ఎన్ని యుద్ధాలు వినుంటుంది. 40 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన ఎన్ని గొప్ప కార్యాలు ఉంటాయి. నేను అనుకుంటాను, ఎందుకమ్మా త్యాగం చేసామనంటే, ఏమండి మేము విన్న రాజుగారండి, అలాంటి రాజుగారి సమస్యల్లో ఉంటే నా జీవితం ఏ పాటిదండి, నా ఒక్క జీవితాన్ని ఆ రాజుగారి కోసం సమర్పిస్తానండి. ఇంకో మాట చెప్పమంటారా? ఆవిడ చేసిన త్యాగం వర్ణనాతీయమైందనమాట. వర్ణనాతీయం. తర్వాత తన భవిష్యత్తు గురించి ఆలోచించలా.
తను ఏం తినాలా, తను ఏం ఉండాలా, తను ఎక్కడ జీవించాలి ఇవేం ఆలోచించాలా, త్యాగం చేసింది. బైబిల్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభునందు మనం పడిన ప్రయాస అంట ఎప్పటికీ వ్యర్థం కాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 10 నిమిషాలు కామ్గా ఉండాలి. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి ఉండాలి. ఏమి కాదండి కోవిడ్ వస్తుంది, కానీ నేను వెళ్ళాలి, ప్రభువుకి నేను ఉపయోగపడాలి, ప్రభు పని నేను చేయాలి. తల్లి అయిన మరియా ఏ విధమైతే త్యాగం చేస్తుందో పాత నిబంధన గ్రంథములో ఈ అభిషేకం అలా త్యాగం చేస్తుంది. ఇంకో భక్తుడు అలా అంటాడు, ఆమె జీవితకాలం అంతయు కన్యత్వంగానే ఉండిపోయిందంట. ఇక ఎవరు వివాహం అడిగారు, అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది అడిగారు ఆమెను వివాహం చేసుకుంటారని. అయితే ఆమె గురించిన స్పష్టత స్మరిక లేదు కనుక ఓ భక్తుడు అంటాడు, జీవితకాలం అంతా ఉండిపోయింది ఆవిడ, రాజుగారికి సేవ చేసుకుంటూ ఉండిపోతున్నాను అన్నట్లుగా అని చరిత్ర చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం దేవుడి కొరకు ఏం త్యాగం చేయగలుగుతున్నాం? బైబిల్లో చాలాసార్లు మనం ఓ పాట పాడుతూ ఉంటాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. ఓ భక్తుడు అన్నాడు, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలు పాడతారంట. ఏం చేస్తారు? నిజం చెప్పండి. సమర్పణ చేయము. సమర్పణ అంటే దేవుడికి ఇచ్చే. ఏమివ్వాలి? నీ దేహం. ఏమివ్వాలంట? దేవుడి పని. సభ పెడుతున్నావు అంటే కూరగాయలు కోయడానికి ఎంతమంది వస్తారు? వంట వండడానికి ఎంతమంది వస్తారు? ఏమంటే స్టేజ్ చేయడానికి ఎంతమంది వస్తారు? వస్తామా? ఈ దేహం దేవునికి ఉపయోగిస్తామా? దేవుడి కార్యక్రమం ఉపయోగిస్తామా? ఈ లోకంలో ఉన్న పనులకే మనం ఉపయోగించట్లా. నీ దేహము, నీ ధనము, నా డబ్బులు నా ఇంట్లో కూరగాయలకు ఉపయోగపడుతున్నాయి, సరుకులకు ఉపయోగపడుతున్నాయి, నా ప్రయాణాలకు ఉపయోగపడుతున్నాయి, ఎదురింటోడికి పక్కింటోడికి ఉపయోగపడుతున్నాయి, కానీ నా డబ్బులు దేవునికి ఉపయోగపడుతున్నాయా? నేను దేవునికి ఇవ్వగలుగుతున్నానా? విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా? మూడవది సమయం. దేవునికి ఇచ్చే సమయం దేవుడు మనకి ఇస్తాడా? నిజమే. ఈ 3 విషయాలు కలిపి ఒక సందర్భం మీకు చెప్తాను. రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో పడుంటేనంట దేవుడు యెషయాను పంపించి ఈ రాత్రి అతను తీసుకుని వెళ్ళిపోతున్నావు అని చెప్పు, చచ్చిపోతున్నాడు అని చెప్పు అని, ఇల్లు నీ ఇంటిని శుభ్రపరచుకో, అంటే ఇది దేహాన్ని ఇంటిని శుభ్రపరచుకో, సిద్ధపరచుకో అని చెప్పాడు. ఎప్పుడైతే హిజ్కియా ఈ మాట యెషయా గారి ద్వారా విన్నాడో వెంటనే దేవుడి దగ్గర ఏడ్చాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? నాకు అనిపించింది, మళ్ళీ మన కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకు 15 సంవత్సరాలు ఆయుష్ అంటే, డబ్బు మనుషుల దగ్గర ఖర్చు పెట్టినా రాదు. ఏమంటే పెళ్లి చేస్తున్నాం, 1 లక్ష రూపాయలు పెట్టి, 1 లక్ష రూపాయలు కట్నం వచ్చేస్తాయా? కట్నాలు రాయిస్తే రావే. మరి ఎందుకు ఖర్చు పెట్టావు? సంతోషం కోసం. ఏదో వండుకొని తిన్నాం. ఒక మాట అంటారు కదా, ఇల్లు కట్టినా పెళ్లి చేసిన డబ్బులు రావంట. కొన్ని మనం ఖర్చు పెడితే తిరిగి రావు, కేవలం సంతోషం కోసమే. కానీ దేవునికి ఖర్చు పెడతాయి. నీ దేహమైనా, నీ ధనమైనా, నీ సమయమైనా. హిజ్కియా దేవుడి దగ్గర రోజు 1 గంట సేపు ప్రార్థన చేసేవాడు అనుకోండి. దేవుడు అంటే ఆ 1 గంట సేపు తిరిగి మళ్ళీ ఆయుష్ రూపంలో ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనుషులకి దగ్గర సమయం గడిపినా తిరిగి రాదేమో కానీ దేవుని సన్నిధిలో మీ పని చేసినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కానుకిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకేంటి? మీ సమయం ఇచ్చినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈమె నమ్మింది
ఇది కాకపోతే కూడా వస్తుంది దేవుడు ఇవ్వగలిగిన వాడు. అందుకని తన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టం పడి ముందుకొచ్చింది. అభిషేకు జీవితంలో ఆమె చేసిన త్యాగం చాలా గొప్పదండి. రెండవది, ఆమె పని గొప్పది. ఏం గొప్పదంట? ఎన్నో పనులు ఉన్నాయి. ఒకవేళ ఆమె డబ్బు కోసమే చేసింది అనుకోండి, ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో వృత్తులు ఉన్నాయి. నేను పచ్చిగా మాట్లాడతాను అనుకోమాకండి. వేశ్య వృత్తి చేసిన ఒక గంట సేపు డబ్బులు వస్తాయేమో, కానీ ఇది అలాంటిది కాదు. దానికి దీనికి సంబంధం లేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈమె పని ఎందుకు గొప్పదంటే, ఈమె అసలు ఏర్పాటు చేయబడిన పని ఏంటంటే రాజుగారి యొక్క ప్రక్కల పడుకోవడానికి, కౌగిలి ఇవ్వడానికి, వెంటనే కలిగించ చేయడానికి. అసలు దీని ఒక పనిగా ఎవరు ఏర్పాటు చేసుకోరు. కానీ మీ ఎన్నుకున్న పని గొప్పదండి. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి పనులు, అవి గొప్పవి. కొన్ని ఉన్నాయి అవి గొప్పవి. ఉదాహరణగా మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రియులారా, 7, 8, 9 వచనాల్లో కొంతమంది ఏవి గొప్పవో తెలియక ఒక ఆయన అంటాడు, మందిరం గొప్పదా? చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 16. ఓకే, సారీ. ఏమన్నాడు అంటే, అందులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయం తోడను ఒట్టు పెట్టుకున్నట్టు అందులో ఏమీ లేదు. కానీ దేవాలయంలో ఏముంటాయండి? వస్తువులు ఉంటాయి. దేవాలయంలో ఉన్న వస్తువులు గొప్పగా ఎంచుకుంటారు, కానీ దేవాలయాన్ని గొప్పగా ఎంచుకోవట్లేదంట. ఇంకొక ఆయన అంటాడు, బలిపీఠం ఏముందిరా, తెచ్చిన ప్రసాదం గొప్పదా అంటున్నాడు. ఏది గొప్పదో ఈరోజు మనుషులు మార్చిపడేస్తున్నారు. ఏమంటే మందిరం గొప్పదా? మందిరంలో ఉన్న వస్తువులు గొప్పవా? బలిపీఠం మీద నిలబడే దేవుడు గొప్పవాడా? తెచ్చిన ప్రసాదాలు గొప్పవా? ఈరోజు దేవుడి కార్యక్రమాలు వదిలేస్తున్నారు, ప్రసాదాలకు మనం వెళ్తున్నాం. దేవుడి మందిరాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మందిరంలో ఉన్న వస్తువులకి, మందిరంలో ఉన్న వాటికి, కర్రలకి, వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఈమె ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటో తెలుసా? రాజుగారు ఒకప్పుడు ఎంతో ప్రయాసపడ్డాడు, గొప్ప రాజు. నా దేహముతో ఆయనకి వెట్ట కలిగి చేయాలంటే నా పనిని, నా సమస్తాన్ని విడిచిపెడతాను. అందుకని బైబిల్ ఆమె గురించి ఏం రాసిందో తెలుసు ప్రియులారా? 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి. ఆమె పని ఏంటి? భార్యలు కూడా పట్టించుకోలేదంటే రాజుగారిని. ఇంకో మాట చెప్పాలంటే, ఈ రాజుగారికి ఇంచుమించు ఒక 5 భార్యలు ఉన్నారు. ఎంతమంది? అందులో బాగా బెత్షెబా, అబిగయీలు ఇలాంటి చాలా ఇష్టం. వీళ్ళు కూడా రాలేదు. ఏమంటే ఆ వృద్ధాప్యంలో మీకు తెలియదేముంది? యూరిను, లెట్రిన్, ఒళ్ళు వాంతులు, సరిగ్గా తినరు. వాళ్ళైనా దూరంగా ఉన్నారేమో కానీ కేవలం ఒక్క పనికే కదా. నీ పని ఎందుకు గొప్పదయ్యా అంటే, గుర్తుపెట్టుకుని మాట నేను చెప్తున్నాను. మీరైనా నేనైనా ఆ వయసులోకి వస్తాం, ఖచ్చితంగా ఆ స్థితికి వస్తాం. దాని పేరు వృద్ధాప్యం అంటాం. వృద్ధాప్యం వచ్చినప్పుడు చూడండి, కొంతమంది అసహించుకుంటా ఉంటారు. వారి యూరిన్ అయినా, వారి బాత్రూమ్ అయినా, వాళ్ళకి పెట్టే తిండి అయినా చేతులతో ఒక మాట చెప్తారు, ఎప్పుడు వాళ్ళు విసుక్కోమాక. ఎందుకంటే మనం చిన్నప్పుడు వాళ్ళు విసుక్కుంటే మనం ఇంత గొప్పలో ఏం కాదు. మళ్ళీ వాళ్ళు మన చేతిలో చిన్నపిల్లవాళ్ళగా వృద్ధాప్యం అంటే ఏంటంటే మళ్ళీ చిన్నపిల్లలు అవడమే. నిన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఎత్తుకొని తిప్పి ఆదరించారు. వృద్ధాప్యములు మన తల్లిదండ్రులకి ఇచ్చే గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడమే. నువ్వు వాళ్ళ దగ్గర పరిచయం చేయడమే గొప్ప భాగ్యం. ఈమె అది ఎంచుకుంది గొప్ప పనిగా. కేవలం వెట్ట కలిగించడానికి కాదండి. ఈమె చేసిన ఆ ఉపచారం చాలా గొప్పదంట. ఇంక నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముసలి దగ్గర ఏం చేస్తాం? భార్యలైనా దూరంగా ఉన్నారేమో, కానీ ఈమె అంట దగ్గరుండి ఒక భక్తులు అంటున్నాడు. రాణిగారు వచ్చారంట, ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ దూరంగా ఉన్న అభిషేకు రాజుగారిని ఇలా పరిశీలిస్తున్నాడు. ఎందుకని? కొంతమందికి కొన్ని అర్థం కావు. ఈమె రాజుని ఎంత అర్థం చేసుకుంది అంటే, ఆయనకి మంచినీళ్ళు కావాలా, ఏమైనా ఆకలేస్తే తిండి కావాలా,
ఆయనకి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని దూరం నుంచి గమనిస్తుందంట. అంటే ఏమండి ఎవరికి పట్టిందండి ఈరోజు? కానీ ఈవిడ ఎంచుకున్న పని ఏంటో తెలుసా? ఆ వృద్ధాప్య దశలోనే ఆయన నన్ను ఒక తండ్రిగా భావించాను అని మంచి మనసు ఉందంట. ఈరోజు మన పిల్లల్నే మనం తండ్రిగా భావించుకోరు. మన తండ్రులు మన దగ్గరికి వచ్చి, అమ్మా నేను ముసలోడిని అయిపోయినమ్మా నీ దగ్గర ఉంటానంటేనే ఏమంటున్నావు మీకే తెలుసు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వృద్ధాశ్రయాలకు పంపించమాక. వృద్ధాప్యం అనేది ఒక గొప్ప భాగ్యం. నెరిసిన వెంట్రుకలు జ్ఞానాన్ని బోధిస్తాయి. వృద్ధాప్యాన్ని ఒక పిల్లవాడిగా ఎంచుకొని ప్రయాసపడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావని అభిషేకం అని చెప్తుంది. ఇక మూడో మాట చెప్పి ముగిస్తాను. ఆమె చక్కని చిన్నదంటండి. ఎంత చక్కనిదయ్యా అంటే, ఒక మాటలో చెప్పగలగాలంటే చక్కనిది అంటే లోపం లేనిది అని అర్థం. లోపం లేని కన్యక. ఓ మాటలో చెప్తానండి. ఈవిడ స్థానం ఏంటి? రాజుగారి దగ్గర ఉండడం. వయసులో ఉంది. ఏమండి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆవిడని ఎగతాళి చేయొచ్చు, ఆమె వయస్సును బట్టి ఆమెను లొంగ తీసుకోవాలని చూడొచ్చు, కానీ ఎక్కడ తన ఆత్మీయతను పోగొట్టుకోలేదండి. నేను రాజుగారి దగ్గర ఉంటున్నాను కాబట్టి నేనే రాణిని అన్నట్టు ఫీల్ అవ్వలా. నేనే గొప్పదాన్ని, రాజుగారికి నేనే. ఈరోజు చిన్న పదవి, చిన్న అధికారం చిన్నది వస్తే అంతా నాదే అంటాం. కానీ వీడు ఎప్పుడు ఇలా అనుకోవాలా. వయసులో ఉన్నప్పుడు ఎవరైనా చూసి వాళ్ళతో చేసినట్టు బైబిల్ ఒకటే ఉంది, లోపము లేనిది అన్నాడు. అంతే. లోపం లేనిది అంటే శరీర సంబంధంగా కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, రాజుగారిని అడ్డం పెట్టుకుని బతకడంలో కానీ మనలో ఏ లోపం ఉండకూడదండి. మన మాటలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన చూపులో లోపం ఉండకూడదు. నేను అనుకుంటా ఉంటా, యవనస్తుడికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే లోపం లేని జీవితమే. లోపం లేని జీవితమే. కాబట్టి మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. బైబిల్లో మాట ఉంది, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో నలుసు వెతమ్మాక అంటాడు. ఏం పెట్టుకున్నామంటే మనలో దూలం. దూలం ఎక్కువ కనబడిద్దా, నలుసు ఎక్కువ కనబడిద్దా? ఇప్పుడు నా కంట్లో నలుసు ఉందండి, దూరం నుంచి మీకు కనబడకపోవచ్చు. ఇంత పెద్ద పుల్ల ఏలాడుతుంది అనుకోండి, కనబడిపోద్ది. మనలో లోపాలు పెట్టుకొని ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు ఎతకండి. అందుకని అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటిలో ఉన్న నలుసుతో నీకేం పని? ఈ గురించి చెప్పాలంటే లోపం లేనిదండి. అందుకని ఆమె చెబుతూ, ఆమె చక్కని చిన్నదాన్ని. మన దేవునికి మరి ఎలా ఉన్నాం? చిన్నదాని వలె ఉన్నామా? చక్కదాని వలె ఉన్నామా? సరైన దానిలా ఉన్నామా? ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడే, నిన్ను తన భార్య చేసుకోవాలని ఇష్టపడుతున్నాడే, నిన్ను వివాహం ఆడాలని ఇష్టపడుతున్నాడే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకపు మర్యాదలు తప్పి, తిండికి బట్టకి వాటిని సుఖించి, లోకపు ఆచారాలు పట్టుకొని దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏమండి వదిలేసి, గాలికి వదిలేసి మనం తిరుగుతున్నప్పటికీ కూడా ఈ హెచ్చరికల చేత, బుద్ధి జ్ఞానముల చేత మన ముందు ఒక స్త్రీని, ఒక అభిషేకం అనే ఒక చిన్నదాన్ని ముందు పెట్టి ఆమెలో ఉన్న పాఠాన్ని నేర్పుతున్న ప్రభువుని బట్టి భక్తులు చాలా విషయాలు చెప్పాడు, చాలా అనుభవాన్ని చెప్పాడు, మంచి సాక్ష్యం కలిగింది. ఈమె రాజు అనుగ్రహం పొందిందని ఇలాంటి చాలా విషయాలు చెప్పాడు. రాజు ఈమె వెళ్ళిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఏం బతకలా, ఓ 2 సంవత్సరాలకే చనిపోయాడని బైబిల్ చెప్తున్నా. కానీ ఈ 2 సంవత్సరాలే, తక్కువ సంవత్సరాలే, కానీ మంచి పేరు తెచ్చుకుంది. మరి ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు గడుపుతూ ఇంకా మాట మారలేదే, ఇంకదే గయ్యాలతనం, ఇంకదే చూపు, ఇంకదే ప్రవర్తన, ఇంకదే కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యాలే. ఇంకెంతకాలం దేవుడు ఓర్చుకుంటాడు? అందుకే నేడో రేపో దేవుడు రాబోతున్నాడు కనుక ఆయన కొరకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి నీవు ఏమేమి భారం కలిగి జీవించాలో, దేనిని ప్రాముఖ్యంగా ఎంచుకోవాలో తెలుసుకుంటే అది నీ గొప్ప భాగ్యమని, దేన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలో అభిషేకు వాటిని భాగ్యంగా ఎంచుకుందని చరిత్ర చెప్తుంది. ఆమె గురించి ధ్యానించిన మనం కూడా
ఈమెను మనం పెట్టుకొని, కన్య అయిన మరియను భక్తులను మనం ముందు పెట్టుకొని, ప్రభువా నేను కూడా సిద్ధపడినట్లు ఈమె పని చేయక్కల మనం, ఈమెకున్న సాత్వికము, ఈమెకున్న లక్షణం త్యాగము మనం సమర్పణ చేసుకుంటే చాలు. దేవుడి మాటలు దీవించిన గాక. తల వంచని ప్రార్థన చేసుకుంటాం.